టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. హైదరాబాద్ నగరంలో ఈ మధ్య దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరోపక్క ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి ఘటనే శనివారం మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే ఓ కుమారుడు తన తండ్రిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు. పోలీసు కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ వద్ద తండ్రిపై కుమారుడు దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. బస్టాండ్ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడవడంతో అతను తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని, కుమారుడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు కూడా మొగిలి హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సాయి హత్య చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మృతుడు సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దిస్ ఈజ్ సైనింగ్ అవుట్ AV9 టీవీ, హైదరాబాద్.